హలో ఆల్, చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఊరు నుంచి అయితే మా అత్తయ్య అండ్ మావయ్య అయితే వచ్చారు. సో వాళ్ళు వచ్చాక సాటర్డే సండే వచ్చేసింది కదా, సాటర్డే అనమాట బయటికి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. అండ్ మా మామయ్య ఎప్పటి నుంచో గోల్కొండ కోట చూద్దామని చెప్పేసి అడుగుతున్నారనమాట. అండ్ నేను కూడా చూడలేదు ఇప్పటివరకు అని చెప్పేసి బయలుదేరిపోయాము. అండ్ నేను ఫస్ట్ టైం గోల్కొండ కోట చూడటానికి అయితే వెళ్తున్నాను. నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంది. అండ్ ఎంటర్ అవ్వగానే బయట నుంచి చూస్తే ఇలా గోల్కొండ కోట వాల్ అయితే కనిపిస్తుంది. ఇంత పెద్దగా చాలా హైట్గా అయితే కనిపిస్తుంది కదా, నాకైతే ఏదో సెట్టింగ్లా అనిపించింది. కానీ అదంతా రియలే కదా. అండ్ ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే టికెట్ కౌంటర్ అయితే వచ్చేసింది. టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. గోల్కొండ కోట గురించి అయితే అండ్ నాకైతే పెద్దగా డీటెయిల్స్ ఏం తెలీదు. చిన్నప్పుడు సోషల్లో అయితే చదువుకున్నాంలే కానీ నాకు అంత ఐడియా లేదు. సో ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ అనమాట. టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకొని మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతుంటే స్టెప్స్ దగ్గర పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశారు. ఏంటి ఇక్కడ ఏమైనా టెంపుల్ ఉందా అనుకున్నాము. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడైతే క్లాప్స్ కొడితే పైన అక్కడ వినిపిస్తుందని చెప్పేసి అందరూ క్లాప్స్ కొడుతున్నారు. అండ్ ఇదైతే ఒక సిగ్నల్ అంట. అంటే అంతకుముందు కాలంలో ఇలా క్లాప్స్ కొడితే ఇక్కడ కింద ఉన్న వాళ్ళు క్లాప్స్ కొడితే పైన ఉన్న రాజుకి ఏదన్నా ఆపద జరుగుతుంది అని ముందే ఒక సిగ్నల్ ఇచ్చినట్టు అనమాట. అది నిజమో ఎంతవరకు నిజమో కాదో తెలీదు, కానీ నార్మల్గా స్టోరీస్లో కూడా అలానే ఉంది కదా. కానీ అప్పుడే ఇంత టెక్నాలజీతో ఇలా కట్టారా అనిపించింది. కింద క్లాప్స్ కొడితే పైన 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళకి వినిపించి ముందే అలర్ట్ అవుతారనమాట. సో మేమైతే వెళ్తుంటే మొత్తం ఇలా కోట మొత్తం ఇలా కనిపిస్తుంది. అండ్ అందరూ ఫొటోస్ దిగడం అలా చేస్తున్నారు. ఇక్కడ ఇంకా చూడటానికి ఏం లేదు. అండ్ చుట్టూ ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవడం, ఇంకా ఎక్కడన్నా మంచి ప్లేస్ ఉంటే ఫొటోస్ దిగడం అట్లా చేస్తున్నారు. చాలా మంచిగా తిరగచ్చు. వాతావరణం అయితే చాలా చల్లగా బాగుంది. కొంచెం కొంచెం వర్షం అంటే అంతగా ఏం లేదు, తుంపర్ లెక్క పడుతుంది. అండ్ ఇదైతే మ్యాప్ అనమాట ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ మ్యాప్ అయితే మాకు అంత అర్థమేం కాలేదు. జస్ట్ మాకు నచ్చిన దారిలో మేము వెళ్ళిపోతున్నాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇలా వెళ్తుంటే ఇలా ఒక గుహలా వచ్చింది. ఇంకా మేము కూడా అట్లా కొంచెం నడుస్తూ వెళ్తున్నాము. మధ్యలో ఎక్కడన్నా ఆగి కొంచెం ఫొటోస్ దిగడం, వాటర్ తాగడం అట్లా చేస్తున్నాము. ఎక్కువ దూరం అయితే నడవడమే ఉంటుందన్నమాట. కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వాటర్ క్యారీ చేయడం మంచిది. అక్కడ కూడా వాటర్ ఒక 2 ప్లేసెస్లో అయితే అమ్ముతున్నారు. అండ్ కొన్ని చోట్ల అయితే వాటర్ కూడా ఇస్తున్నారు. ఇలా వీడియో మొత్తం నడవడమే ఉంటుందన్నమాట. అండ్ ఎక్కడ కూడా ఇది అని చెప్పేసి ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ ఇలా ఉంటుంది అంతే. అండ్ మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటే మాత్రం కొంచెం క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. అంటే ఇటు వెళ్తే రాణి దర్బార్ ఉంటుంది, ఇటు వెళ్తే ఇది ఉంటుంది అని చెప్పేసి. మేము రైట్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి మేము అది చూడలేదు, లాస్ట్లో చూసామన్నమాట. మేము కూడా కొంచెం సేపు మధ్యలో ఆగి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా కోట మొత్తం మనం ఇలా చూసుకుంటూ వెళ్ళడమే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళడం, కోట పైకి ఎక్కడం ఇలానే ఉంటుంది. కొంచెం కోట పైనకి ఎక్కిన తర్వాత మనకి వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది కిందకి చూస్తే. కానీ మేమైతే ఇదంతా తిరుక్కుంటా ఇదంతా ఎట్లా కట్టారు అసలు అనిపించింది మాకైతే. మొత్తం రాళ్ళతోనే ఉంది. అండ్ నేనైతే ఇప్పుడు చూపిస్తున్న వ్యూ మాత్రం ఇది మేము సగం దాకా ఎక్కామన్నమాట. ఇంకా ఫుల్గా ఎక్కలేదు కోట మొత్తం. సగం ఎక్కిన తర్వాత నేను వీడియో తీశాను. అంటే మొత్తం ఒకేసారి ఎక్కలేక కొంచెం గ్యాప్ ఇచ్చాము. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎక్కుదామని చెప్పేసి కొద్దిసేపు కూర్చొని వాటర్ తాగి స్టార్ట్ అయిదామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట. అండ్ కంప్లీట్గా ఇంక ఇలా నడవడం, కోట ఎక్కడం, దిగడం ఇలానే ఉంటుంది. అండ్ మేమైతే పిల్లలతో వచ్చాము కాబట్టి కొంచెం ఎక్కువ బ్రేక్సే తీసుకున్నాము. కొంచెం ఎక్కలేకపోయాము, మెట్లు కొంచెం ఎత్తుగా అనిపించాయి. ఇంక ఇలా స్టెప్స్ ఎక్కుతూ పోవడమే పైకి. కోట పైనకి వెళ్ళిన తర్వాత మనకు ఒక టెంపుల్ కూడా ఉంది. అండ్ నేనైతే వెళ్ళిన ప్రతి దగ్గర మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూనే ఉన్నా. అండ్ కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ ప్రజలు పూజించే ఇవి కనిపించాయి. ఏంటో తెలియదు, మాకు కూడా అంత ఐడియా లేదు. అండ్ అక్కడ వాళ్ళైతే ఇలా పైన కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా ఉన్నాయి కదా, వాటికైతే పూజలు చేస్తున్నారు. పైన ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సో ఫైనల్గా అయితే పైనకు వచ్చేసినాం. చాలా కష్టపడి మెట్లెక్కి పైనకు వచ్చేసిన తర్వాత ఇదనమాట ఫుల్ వ్యూ అనమాట. ఇది గోల్కొండ కోట.
అండ్ మనకి ఇక్కడ ఏది ఏంటనేది మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు కూడా తెలీదు. కానీ కింద ఒక ప్లేస్లో మాత్రం రాణి దర్బారు అని చెప్పేసి కొన్ని నేమ్స్ అయితే ఇచ్చారు. కానీ ఏది ఏంటని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. కానీ ఇందులో రాజుగారి గది ఏది, రాణిగారిది ఏది అనేది మనకి ఇంకా తెలియదు. జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా పైనకెళ్ళి మొత్తం ఫుల్ వ్యూ చూసినాక ఇంకా మళ్ళీ దిగడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా దిగడం అయితే చాలా ఈజీ కాబట్టి దిగడానికైతే ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. అండ్ ఎక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఫుడ్ అలా ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకెళ్తే మంచిది, కొంచెం తినచ్చు. అండ్ అక్కడ కూడా స్నాక్స్ అయితే అమ్ముతూనే ఉన్నారు, పాప్కార్న్ అలా అమ్ముతూనే ఉన్నారు. చాలామంది కొనుక్కొని పక్కన కూర్చొని తినటం అలా చేస్తున్నారు. మేము ఫ్రూట్స్ తీసుకెళ్ళాం కానీ కార్లో అయితే మర్చిపోయాము. అండ్ నాతో పాటు మీకు కూడా గోల్కొండ కోట చూపించాను కదా, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళైతే కొంచెం వాటర్, ఫ్రూట్స్ ఇంకా అలా తినడానికి ఏమైనా తెచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ 1-2 షాప్స్ అయితే ఉన్నాయి, ఎక్కువగా లేవు కాబట్టి. అండ్ ఇందాక నేను మీకు చూపించాను కదా, అక్కడ వాళ్ళు పూజించే దేవుడు ఇలా అమ్మవారి ఫోటో ఉందన్నమాట. మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు, అందుకని నేను మీకు టెంపుల్ చూపించలేదు. ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఇలా వాళ్ళు పూజలు అయితే చేస్తున్నారు చెట్టుకి. అండ్ నెక్స్ట్ ఇది రిటర్న్ వస్తుంటే ఇక్కడ ఇవి కనిపించాయి. మేమైతే ఇది జైలు ఏమో, అప్పట్లో జైలు ఇలా ఉండే ఏమో అనుకున్నాము. రామదాసు బందీఖానా అలా ఏమన్నా ఇలా ఇక్కడ ఉందేమో అని చెప్పేసి అట్లా మాట్లాడుకున్నాము. కానీ ఏదేంటనేది అయితే క్లియర్గా తెలియదు, ఎందుకంటే నేమ్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి. ఇంకా గోల్కొండ కోట ఫుల్ వ్యూ మొత్తం ఇలానే ఉంటుందన్నమాట. మొత్తం ఇలా రాళ్ళతో కట్టేసి ఉంది. అండ్ క్లాప్స్ కొడితే సౌండ్ పైకి వినిపించేది ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసిన కదా నేమ్స్, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పెట్టారు. బట్ ఏదేంటనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా క్లియర్గా తెలియదు అనమాట. సో మేమైతే రిటర్న్ అయిపోయాము, ఇంకా బ్యాక్ వచ్చేసామన్నమాట. అప్పటికే వెదర్ మబ్బు మస్తు పట్టేసింది, వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక స్టేజ్ కూడా కనిపించింది. మేము ఇక్కడ ఉండం కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు ఏంటనేది క్లియర్గా అయితే తెలియదు. అండ్ మేము సాటర్డే వెళ్ళాం కదా, సండే రోజు బోనాలు కాబట్టి ఏమన్నా చేస్తారేమో. అండ్ కొంచెం ఇక్కడ బయట ఒక షాప్ ఉంది, వెరైటీగా అనిపించి వీడియో అయితే తీశాను. ఇవన్నీ అప్పట్లో యూజ్ చేసిన పైసలు, అనాలు అని చెప్పేసి మా మామయ్య అయితే నాకు చెప్పారు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంటికి అంటే రిటర్న్ వెళ్తుంటే కూడా చాలాసేపు ఏదో కోటలోంచి బయటకు వచ్చినట్టే అనిపించింది. ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్.